నిధులు విడుదల చేయడమే మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. బీసీలకి 894 కోట్లు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. దీనికి మేము బీసీలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అంటే గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బీసీలకి నిధులు విడుదల చేశారా? విడుదల చేశామని ఒక మాట చెప్పారే గాని, బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ, కుర్చీలు ఏర్పాటు చేశారు కానీ, ₹1 ఇచ్చింది లేదు, బీసీలని ఇచ్చేసింది లేదు. అంటే ఇప్పుడు గీత కార్మికులకి 10% రిజర్వేషన్ అంటే షాపులు కేటాయించడంపై మీరు ఎలా అనిపిస్తుంది? బీసీలకి 10% షాపులు కేటాయించడం చాలా సంతోషం. మా సోదరులకి షాపులు కేటాయించడం చాలా సంతోషం. ఈ జగన్మోహన్ రెడ్డి అల్లది కూడా నిర్వీర్యం చెయ్యాలని కేసులు పెట్టించాడు. ఇది చాలా అన్యాయం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళు గీత కార్మికులు కానీ గోడ షాపులు చంద్రబాబు నాయుడు కేటాయిస్తే దాని మీద కోర్టుకు వెళ్ళడంపై మీరేమన్నారు? ఇది మాత్రం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే బీసీలో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అప్పుడు బీసీలు నా వాళ్ళు అది ఇదని నన్ను మాట్లాడే ఈ రోజు కేసులు వేయడంపై మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి మా బీసీలు మా ఎస్సీలు అని పదే చెబుతుమే గాని, మా బీసీలైన చంద్రయ్య గారిని గాని ఇంకోళ్ళని గాని దుర్మార్గంగా హత్యలు చేయించాడు. అలాగే గౌడ కులస్తుడైన అమర్నాథ్ రెడ్డిని పెట్రోల్ పోసి తన సిస్టర్ ని ఇలా అన్నారని మాట్లాడినందుకే పెట్రోల్ పోసి తగలబెట్టించాడు. ఇలాంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు వేయడం కరెక్ట్ అంటారు? అసలు ఇది మాత్రం హర్షించదగ్గ విషయం కాదు. చాలా తీవ్రంగా దీని మీద మేము ఖండిస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యే అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడవి భూముల్ని కబ్జా చేసి అక్కడ ఇల్లు నిర్మించి గెస్ట్ హౌస్ నిర్మించడం కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదండి. అది ఎవరి భూమి అని అసలు చేస్తాడండి ఆయన? వాళ్ళకి కట్టించాను, వీళ్ళకి చేశాను, గెస్ట్ హౌస్లు ఈ కట్టించి ఎంత బాగుందో తెలుసండి. ఇది ఎన్ని కోట్లు కట్టించారు. గవర్నమెంట్ సొమ్ము అలా ఖర్చు పెట్టారండి. వీళ్ళు ఖర్చు పెట్టి అన్నీ చేసి ఇప్పుడు ఏమంటున్నాడు, నేను దొంగ కాదంటున్నాడు. అసలు ప్రజలు ఊరుకుంటారండి? ప్రజలు ఆస్తులు ఇవన్నీ చేసి గవర్నమెంట్ భూములు అయి ఉండి ఇలా కబ్జా చేస్తే వీళ్ళు ఫస్ట్లో ఏం చెప్పారు? వీళ్ళు దొబ్బారు, వాళ్ళు దొబ్బారు అని చెప్పారు. వీళ్ళే దొంగలండి. వీళ్ళు జగన్ తర్వాత ఈయనేనండి బాగా. కావాలంటే చెప్పండి, అసలు మేము ఎప్పుడు కబ్జా చేయలేదు, అసలు ఏమి లేదు అది ఇది మాట్లాడటం అనిపించమనండి, రమ్మనండి, నిరూపించమనండి. ఎందుకు దొబ్బలేదో చెప్తాం మేము. అక్కడికి వెళ్ళి అన్నీ చేస్తుంటే పాపం ఆ మనుషులకి ఏం తెలియదు. వీళ్ళేమో ఇలాంటి ఎదో పనులు అవి చేసి ఇవన్నీ ఇయ్యేనండి. ఇయ్యే పనులు మొత్తం వైసీపీ అంత నాయకులు అందరూ ఇంత ఇయ్యేపే. వాళ్ళ పొలాలు వీళ్ళ పొలాలు ఎయ్యి స్థలాలు ఎక్కడుంటే అక్కడ దన్నా చేయడం ఇయ్యి. వీళ్ళు అలా సబ్జెక్ట్ కాదు. ఈ గవర్నమెంట్ అనేది పట్టించుకోవాలండి. గవర్నమెంట్ పట్టించుకోకపోతే మొత్తం ఆస్తులు కాదు అన్నీ దొబ్బేస్తారండి. వీళ్ళని ఆ రోజు ఎంత ఇదిగా మాట్లాడారో ఈ రోజు వీళ్ళని బయటికి తీసుకొచ్చి గట్టిగా పెట్టి ఊరుకోకుండా నిలబెట్టి, కొడుకుని కాదు ఎవరినైనా అక్కడ నిలబెట్టి అడగాలి. అడిగే రూల్ ఉందండి. ప్రజలు అడక్క వీళ్ళు ఇంత దన్నాలు చేస్తున్నారండి. ఇది అది చాలా తప్పండి. అడవి భూములు అలాగా చేస్తే మరి ఆలో ఎలా బతుకుతారండి? ఇవన్నీ ఇలాంటి పనులు చేయొచ్చు. ఇలాంటి పనులండి పేద ప్రజల్ని మొత్తం వీళ్ళంతా ఎలా చేశారంటే పేద ప్రజల దగ్గర కూడా దొబ్బడం నేర్చారండి. రామచంద్రారెడ్డి ఇలా చేయడం చాలా తప్పండి. అది ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ఇతను చాలా బాగుందండి. ఇప్పుడు మేము ఆపరేట్ చేస్తున్నాము. ఇనీషియల్గా 161 సేవలు కనిపిస్తున్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మన పని, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు, దేవస్థానం టికెట్లు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా మీ పనులు అయిపోవటం? అవును సార్. ఇప్పుడు మనం ప్రభుత్వ కార్యాలయంలో సబ్మిట్ చేసి మనకు ఫైల్ నెంబర్ అలాట్ చేస్తారు. మన ఫైల్ ఎక్కడ ఉందనేది ఎంతసేపటికి ఉందని చెప్పేసి అందులో కొట్టేసి మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాం సార్. సార్ ఇప్పుడు నారా లోకేష్ తీసుకొచ్చిన వాట్సాప్ సేవలపై మీ అభిప్రాయం? చాలా బాగుందండి. చాలా ఈజీ గవర్నెన్స్ అండి. 95లో చంద్రబాబు నాయుడు గారు ఐటీ విప్లవం ఎలా ఉందో వాట్సాప్ గవర్నమెంట్ దేశానికి కూడా ఆదర్శంగా నిలుస్తుంది ఈరోజు. ఎట్లా ఉంది కూటమి పరిపాలన? కూటమి పరిపాలన చాలా బాగుందన్న. ఎందుకంటే కూటమి పరిపాలన వచ్చిన తర్వాత చాలా వరకు అంటే గ్రామీణ స్థాయిలో కూడా చాలా వరకు సీసీ రోడ్లు కానీ లేదా తర్వాత అంటే ఏవైతే ఉన్నాయో మొత్తం రోడ్లన్నీ కూడా బాగున్నాయి. స్వచ్ఛ భారత్ కూడా సేమ్ అలాగే ఉందన్న. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చూసారు. ఏమైనా మార్పు ఏమైనా కనబడిందా? మార్పు అయితే కనిపించిందన్న. క్రమేపీ అలా కనిపిస్తుంది. ఇంకా బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం మేము. అంటే రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు చాలా బాగున్నాయి అన్న. ప్రజెంట్ బాగున్నాయి చాలా. అంటే
అంటే ఇప్పుడు చూసినట్లయితే గత ఐటీ మినిస్టర్ చూశారు, ఈ ఐటీ అవును. మినిస్టర్ ఏమైనా తేడా ఉంది? తేడా అనేది కనిపిస్తుంది కదన్న. ఎందుకంటే ఈయన కూడా బయట చదువుకొని వచ్చారు కాబట్టి ఈయనకి కూడా చాలా మందితో తెలుస్తుంది కదా. ఆ అనుభవం అనేది ఈయనకు ఉంటుంది. ఉండవల్ల ఏంటంటే ఎంతో కొంత మా యువత అంతకు కూడా ఉపయోగపడతారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక వాట్సాప్ నంబర్ అనేది క్రియేట్ చేసింది. ఓకే. హాయ్ అని పెడితే ప్రతి సర్వీస్ వస్తుంది. అది ఎలా ఉపయోగపడుతుంది? చాలా వరకు ఈ రోజుల్లో ఏంటంటే స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు అంటూ ఎవరు లేరన్న. ప్రజెంట్ ఏంటంటే చాలా మందికి ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర కూడా యువత కానీ చిన్నపిల్లలు అంటే ఈవెన్ 8th 7th పిల్లలు కూడా అందరూ కూడా మొబైల్ అనేది యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది యాప్ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటాం. గవర్నమెంట్ ఏంటంటే ఇలాంటి సర్వీసెస్ తేడం ఇంకా మోర్ అంటే ఐటీ సంస్థలు ఎంతవరకు అంటే చాలా కింద స్థాయి వరకు కూడా ఉపయోగపడుతున్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు అన్న. అంటే ఇలాంటి క్రియేట్ చేయాలంటే చంద్రబాబు తర్వాత అంటారు, నిజమేనా? తప్పకుండా విజనరీ అనేది చాలా ఇంపార్టెంట్. విజనరీ కూడా అవసరము. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే లో స్థాయిలో అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ విజనరీ వల్ల ఏంటంటే చాలా వరకు తెలుస్తుంది అనమాట. అంటే ఏంటంటే టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలి, ఎంతవరకు మన టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది, రాబోయే తరాలకు మనం ఏం అందించబోతున్నాం అనే విషయాలన్నీ మనకు తెలుస్తాయి. ఎవరు తీసుకురాని విధంగా వాట్సాప్ నారా లోకేష్ గారు తీసుకురావడంపై మీ అభిప్రాయం? సార్ చాలా బాగుంది సార్. నారా లోకేష్ గారు మంచి ఇది కనిపెట్టారు సార్. దీన్ని వాట్సాప్ సేవలను బాగా వినియోగించుకోవడానికి మంచి యూజ్ఫుల్గా ఉంది సార్. ఏదైనా తెలుసుకోవాలంటే కార్యాలయానికి వెళ్ళే పని లేకుండా మన చేతిలోనే వాట్సాప్ ద్వారా తెలుసుకునే సేవలు చాలా బాగున్నాయి. ఏమేమి ఉన్నాయి సార్ దాంట్లో చూసి? దీనిలో ఉన్నాయి సార్, ఆర్టీసీకి సంబంధించి ఉంది సార్, వైద్య సేవలకు సంబంధించి, రెవెన్యూ సంబంధించి, కరెంట్ అఫైర్స్ సంబంధించి అన్ని సేవలు సార్ చాలా బాగున్నాయి సార్. చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా సార్, 100కి 100% సార్. నారా లోకేష్ గారు అసలు చాలా స్పీడ్గా ఉన్నారు సార్. ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు సార్. చాలా బాగున్నాయి సార్ సేవలు. అంటే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన విధానం ఎలా ఉంది? చాలా బాగుంది సార్, 100% సార్. అసలు వాట్సాప్ గవర్నమెంట్ ఇప్పుడు అందరూ హాయ్ అని పెట్టంగానే మనకి వాట్సాప్ సేవలు వచ్చేస్తున్నాయి సార్. అందరూ కనెక్ట్ అయిపోయారు దాదాపుగా. అన్ని సేవలు దానిలోనే చూసుకుంటున్నాం సార్ మేము. చాలా బాగుంది. ఆర్టీసీ నువ్వు వెళ్ళాలని ఆర్టీసీ సీట్లు సార్ వెంటనే చూసుకుంటున్నాం సార్. చాలా బాగుంది. గురుగారు, ఎట్లా ఉంది కూటమి పరిపాలన? కూటమి పరిపాలన 100కి 100 మార్కులు వేయొచ్చండి. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు మోడీ గారి తాలూకా డైరెక్షన్స్తోని ప్రభుత్వం అయితే మంచి విధానాల్ని, మంచి పరిపాలన అందిస్తుందని ప్రజలందరూ ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారండి. అంటే ఇప్పుడు గత ఐటీ మినిస్టర్ చూశారు, ఈ ఐటీ మినిస్టర్ ఎట్లా ఉంది? నారా లోకేష్ గారు ఇప్పుడు అతను చేస్తున్న పరిపాలన కానీ, అతను చేస్తున్న కృషి కానీ, నిరుద్యోగాన్ని ఏదో విధంగా మార్చి కొంతవరకు నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించి సాఫ్ట్వేర్లోని ఒక కొత్త రకమైన ఒడవిడి తేవాలని భావనతోని నారా లోకేష్ గారు ఉన్నారండి. అది కంపల్సరీ విజయం చెందుతుంది. అలాగే మన చంద్రబాబు నాయుడు గారి కూడా పరిపాలన చాలా ఎక్సలెంట్గా ఉందండి. దానికి మేము అందరం సంతోషిస్తున్నామండి. అంటే డెవలప్ దిశగా ప్రయాణిస్తారని నమ్మకం అయితే ఉందా సార్? 100% నమ్మకంగా ఉందండి. కూటమి మటుకు కంపల్సరీ 100కి 100 మార్కులు పొందుతుందని, అలాగే ప్రజల సహకారం కూడా కూటమికి ఎక్కువగా ఉన్నదని నేను భావిస్తున్నానండి. అంటే సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఒక వాట్సాప్ నంబర్ అనేది క్రియేట్ చేసింది సార్. అవునండి. అంటే హాయ్ అని పెడితే ప్రతి గవర్నమెంట్ సర్వీస్ అందులో ఇంట్లో నుండే చేసుకోవచ్చు. అవునండి. ఎలా ఉపయోగపడుతుంది సార్? యాక్చువల్గానండి ఇంకా డెవలప్మెంట్ చేయవలసిన పని ఉంది. ఆల్రెడీ యాప్ అయితే ఇచ్చారు. కొన్ని ఏంటంటే డెవలప్ చేయవలసి ఉన్నాయి, సాఫ్ట్వేర్ డెవలప్ చేయవలసి ఉన్నాయి. అది రానున్న కాలంలో జరుగుతుంది. ప్రతి ఒక్క యాప్ తాలూకు సేవని ప్రతి ఒక్కరూ వినియోగించుకునేటట్టు మన నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ అర్థమైందా కృషి చేస్తున్నారండి. రానున్న రోజుల్లో ఆ యాప్ మటుకు 100% 100 మార్కులు ఇవ్వచ్చండి. అది నమ్మకం 100% నమ్మకం ఉందండి. అలాగే సేవ కూడా చేస్తారు, ప్రజలకి సర్వీస్ కూడా ఇస్తారని నమ్మకం ఉందండి. ఇంతవరకు ఎవరు తీసుకురాని విధంగా వాట్సాప్ సేవలు నారా లోకేష్ గారు తీసుకురావడంపై మీకు ఎలా ఉంది? మరి ఇది సంతోషకరమైన విషయమే. ప్రజలకి మరి అనేకమైన మెరుగైన సౌకర్యాలు ఈ వాట్సాప్ ద్వారా మరి ఇసులుబాటు కలిగించడానికి మరి నారా లోకేష్ గారు ఈ యొక్క వాట్సాప్ కార్యక్రమాన్ని తీసుకురావడం చాలా సంతోషకరం. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారి వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చేస్తారా చేయాలని ఒక అభిప్రాయం ఉన్నది, కానీ ఈ యొక్క వాట్సాప్ కార్యక్రమాన్ని ప్రజలకు అందించడం చాలా సంతోషకరం. నారా లోకేష్ గారు పనితీరు ఎలా? నారా లోకేష్ గారి పనితీరు మన డోవర్స్ వెళ్ళినప్పుడు
మరి అనేకమైన కంపెనీలే కానీ ఐటీ రంగంలో మరి ఆయన తీసుకున్న శాఖకు మరి రాష్ట్ర ప్రభుత్వం గత పాలకుల వల్ల అనేకమైన ఇండస్ట్రీలు వెనకపోయినని వాటన్నిటిని కూడా మరలా పునరుద్ధరించడానికి మరి ఆయన యొక్క శాఖ పరంగా చేస్తున్న మరి పనితీరు మేమందరం కూడా హర్షణిస్తూ ఉన్నామండి. నారా లోకేష్ గారు గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకురావడంపై అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అనేకమైన మరి ప్రజలకు ఆఫీసుల చుట్టూ తిరగకోకుండా మరి మన యొక్క పనులు త్వరగా ముగించుకోవటానికి ఈ వాట్సాప్ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. మరి అనేకమైన సర్టిఫికేట్లు పొందటానికి రెవెన్యూ సర్టిఫికేట్లు కానీ, దేవాలయాల మరి టికెట్లు బుకింగ్కే కానీ, లేకుంటే కరెంట్ బిల్లు బుకింగ్కే కానీ, వీటన్నిటికి చాలా సౌకర్యాలు కల్పించినందుకు చాలా సంతోషకరంగా ఉంది. గౌడ కులస్తులు 10% రిజర్వేషన్ లిక్కర్లోనూ ఇటు మద్యంలో కళ్ళు గీత కార్మికులు ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం విషయం అండి. విషయం అంటే గౌళ్ళను గుర్తుంచుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు ముందొస్తాం ఎంతో సంతోషమైన విషయం మాకు. ఈ విషయంలో 300 మంది కుటుంబ సభ్యులు బాగుపడతారు. కళ్ళు గీత కార్మికులు కళ్ళు గీసుకుంటే కాకుండా బెల్ట్ షాపులు కూడా మాకు ఇస్తాం, ఎంతో సంతోషంగా విషయం. మమ్మల్ని గుర్తించినందుకు చంద్రబాబు నాయుడు గారు 2 చేతులు తిరిగి దండం పెట్టాలని తెలియదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 10% ఇవ్వడంపై, కోర్టుకు వెళ్ళడంపై మీరేమంటారు? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ అవినీతి పనులు. కళ్ళు కార్మికులకి గతం ప్రభుత్వంలో కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు బళ్ళని, ఆ కళ్ళు గీసే కార్మికులకి సైకిళ్ళని బళ్ళని ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు, మన ఎన్టీ రామారావు గారు. ఇప్పటికీ ఆయన కళ్ళు కార్మికులకి ఇప్పటికీ గుర్తింపు ఉన్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. చెడగొట్టాలి, చెడకరా చెడిపోతాం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి రేపు పొద్దున్న నిరసనలో మా కళ్ళు కార్మికులే కానీ, మా కళ్ళు గీత గౌడాస్తే కానీ బుద్ధి చెప్పే రోజు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ కనపడకుండా చేసేది కూడా గౌడాస్తే. జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇచ్చారు? మాకు ఇచ్చింది ఏమి లేదండి, గౌళ్ళకు ఉపయోగపడింది లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అవినీతిపరుడు, ఆలోచన ఉంది. ఎందుకంటే వాళ్ళ బలం బాగుపడాలి, వాళ్ళ కార్యకర్తలు బాగుపడాలి తప్పించి ఎవరిని గుర్తించాడండి? బీసీల్లో ఎవరిని గుర్తించాడు? బీసీల్లో ఎవరిని, ఏ కార్మికుని గుర్తించలేదు. అలాగా పల్లెకారులే కానీ, కార్మిక వడ్డీ సంఘమే కానీ ఎవరిని ఏ వస్తువు అనేది ఒక వస్తువు అనేది ఇచ్చింది లేదు. మమ్మల్ని గుర్తించే గతం ప్రభుత్వంలో నువ్వు చేసింది ఏం లేదు, ఉద్ధరించింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు 10% ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఎంతో సంతోషంగా ఇష్టమేంటి. చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేద్దాం అనుకుంటున్నాం, చేస్తాం కూడా. ఎందుకంటే మమ్మల్ని పచ్చేనంగా గుర్తించి ఎప్పుడుండో కళ్ళు కార్మికులు కళ్ళు గీసుకొని బతుకుతున్నారు, వెనకబడిన మనుషులు వీళ్ళని ఒక స్థాయి తీసుకురావాలని చెప్పి గుర్తించిన వ్యక్తికి ఎప్పుడు నిత్యం మా గౌళ్ళంతా ఫుల్ సపోర్ట్ ఉంటాం. ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్, మళ్ళీ 2వ ఛాన్స్ అడగకుండా ఆ ఛాన్స్ అయిపోయింది. వచ్చిన 2వ ఛాన్స్ మా గౌళ్ళు ఎవరెవరు అని చెప్పి తెలియజేస్తున్నాం. పరిపాలన వల్ల బాగానే ఉన్నది, అభివృద్ధి అవుతున్నది, పరిశ్రమలు వస్తున్నాయి, పర్లేదు. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, లోకేష్ ఐటీ మినిస్టర్ కింద బాగా చేస్తున్నాడు. మనకి విశాఖపట్నం వస్తున్నాయి అన్నారు కదా, గూగుల్ టీసీఎస్ వస్తున్నాయి కదా, పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, సంతోషం. బాగా చేస్తున్నాడు. పాత ఐటీ మినిస్టర్ మీద వాడి మీద బెటరే. ఇప్పుడు మనం చూసుకుంటే వాట్సాప్ ఈ గవర్నమెంట్ ప్రారంభించారు. వాట్సాప్ లో హాయ్ అని పెడితేనే రకరకాల సేవలన్నీ వస్తున్నాయి. ఇలాంటి ఉపయోగకరమే. అది ఉపయోగకరం ఇంకా మాకు రాలేదు, ఉపయోగకరమే. వచ్చేస్తా ఉపయోగకరమే. ఎలా అంటారు? బయట ఆఫీస్ బయట తిరగకుండా మరి మున్సిపల్ ఆఫీసులకి, ఎంఆర్ ఆఫీసులకి తిరగక్కర్లేదు కదా, మన ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. సచివాలయం వాటికి వెళ్ళక్కర్లేదు. అదే ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది కాబట్టి మనం బర్త్ సర్టిఫికేట్లు అన్ని తెచ్చుకోవచ్చు. చాలా సంతోషమే, మంచిదే కదా. బయటకు వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చోవచ్చు. సంతోషి అనుకుంటే ఆయన 40 సంవత్సరాల అనుభవం కదా, ఏమైనా చేస్తాడు. అది బాగుంది. ఓకే. కూటమి ప్రభుత్వం చెప్పే వరకు కొన్ని పనులు అయ్యే వరకు న్యాయంగా పద్ధతిగానే ఉంది. ఒకటి. రెండోది, ఇది కొనసాగేలాగా ఆఫీసులకి ఆదేశాలు కరెక్ట్గా ఉండాలి. క్రిత ప్రభుత్వంలో లాగా తిరగడం, వారి ఇష్టానుసారం రికార్డులు మార్పులు చేర్పులు చేసేసి ఉన్నారు. చాలామంది దానికి బాధపడుతూ మళ్ళా ఈ ప్రభుత్వం వారికి దరఖాస్తులు పెట్టుకున్నారు. దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకి సరిచూసి వాళ్ళకి న్యాయం చేస్తారని క్రితంలో సిట్ అనేది పెట్టారు, పరిపూర్ణమైన జరగలేదు. ఇప్పుడైనా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి న్యాయమైన పద్ధతుల్లో సరిచూసి అది నిజం అనిపించే సెంట్రల్ సర్వే ఆఫీసు నుంచి తీసుకొచ్చిన వాళ్ళ రికార్డులు ఇప్పుడు ఈ రికార్డుకి
సరిచూసి న్యాయం చేస్తారని కోరుతూ ఈ ప్రభుత్వం పెట్టిన పథకాలని హాయ్ అనే పెట్టారు, ప్రజల ముందుకే పరిపాలన అని పెట్టారు. అది తక్షణమే నెరవేరేలాగా చేస్తారని నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ నేను ఈ 3-4 జిల్లాలకి నేను కొత్త నెంబర్ అయి ఉన్నాను కాబట్టి నాది అప్లికేషన్ అనుకుంటారో రిక్వెస్ట్ అనుకుంటారో ప్రభుత్వం న్యాయసమ్మతమైన విధానంలో వెళ్తుంది, అది జరిగేలా చూస్తారని మరీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. గురుగారు ఎట్లా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? ప్రస్తుతానికి అయితే పర్లేదండి, టైమింగ్ మరి అవుద్ది, ఎందుకంటే రోడ్లు ఎలా అన్ని గ్యాస్ బండ్ అనేది అన్ని వస్తున్నాయి. ఎలా ఉంది? పరిశ్రమలు అవి వస్తుంది పర్లేదు. తర్వాత పొదుపులని అవని అన్ని బాగానే అంటే నారా లోకేష్ పనితీరు పర్లేదు. అంతకుముందు ఐటీ మినిస్టర్కి తేడా చెప్పండి. ఎలా అసలు మాట తీరులోనే మారింది. పరిశ్రమలు ఇప్పుడు ఐటీ గూగుల్ టీసీఎస్ తెస్తానంటున్నాడు, ఉపయోగపడుతుంది. అన్ని అవుతాయి, ఉపయోగపడుతుంది పక్కగా. బాగానే చేస్తున్నాడు. పర్లేదు. ఇప్పుడు వాట్సాప్లో ఒక నెంబర్ హాయ్ అని పెడితే సర్వీసులన్నీ ఇచ్చేస్తున్నారు. అవుతాను, దానివల్ల ఉపయోగమే కదా. బాగా పర్లేదు, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటాను. పర్లేదు, పరిపాలన బాగుంది, సూపర్గా. కానీ ఏంటంటే మనకి టైమింగ్ పడుతుంది ఒకేసారి. మనకి అదనంగా ఇప్పుడు ఆటోలు డబ్బులు వేసుకోరు అతను ఎవరు, దానివల్ల సోమరిపోతులు అయిపోయి కూడా ఉంది. దానివల్ల ఉపయోగం ఏంటి సార్? కొంత మరి అంతే డబ్బులు ఇంకా పోతాయి, పెట్టుబడి అంతా మందే. అభివృద్ధి చేస్తారు. సో పర్లేదు. ఓకే. అధికారంలో ఉండక ప్రజలకు ఏమీ చేయకుండా ప్యాలెస్లో ఉండి ఆ పరిపాలన అంతా సాగించి ప్రతిపక్ష నాయకుడు హోదా లేకుండా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నాకు మైక్ ఇస్తారు లేకపోతే ఈరని అంటున్నారు. అసలు రాకుండా ఎలా ఇస్తారు? వస్తే కదా మైక్ ఇచ్చేది ఇవ్వండి తెలియాల్సింది. రెండోది, ఆయన గారు పరదాలు కట్టుకొని ముఖ్యమంత్రిగా చూడకూడదు నన్ను, లేకపోతే భయం ఉండో, ప్రకృతి ఇచ్చినటువంటి చెట్లను కూడా నరికించేసి అట్లా ప్రవర్తించిన వ్యక్తి ఈనాడు ప్రజల్లోకి ఎలా రాగలుగుతున్నాడు? మరి ఆనాడు ఉన్నటువంటి సెక్యూరిటీ లేదు, ఇవాళ వచ్చాడు అని అంటే మరి ఈ భయం అంతా ఎడిపోయింది. సెక్యూరిటీ లేకుండా వాళ్ళు ఎట్లా తిరగలుగుతున్నాడు? రెండోది, న్యాయం అనేది డబ్బున్న వాళ్ళకైనా సామాన్యుడికి ఉండదా? ఇది నేను అనొచ్చో అనకూడదో నాకు తెలియదు, కానీ నా సందేహం ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సిన విషయం. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను కోర్టుకు రావడానికి నాకు తీరిక లేదు, సమయం కలవట్లేదు అని అన్నాడు. రైటే. ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే కదా అరెస్ట్ చేసింది. జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు కదా. మరి లాలూ ప్రసాద్ యాదవ్కి అసలు శిక్ష వేశారు కదా. మరి ఈయన గారికి ఎందుకని జరగదు? 11 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్న వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారా? ఈయన గారికి ఎందుకని? ఇప్పుడు ఈ ప్రజలకి ఏం డౌట్ వస్తుంది? రెండోది, ఒక పార్లమెంటు సభ్యుడు తీసుకొని వచ్చి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తీసుకొచ్చి 3rd డిగ్రీ ప్రయోగించిన చరిత్ర భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా? దాని మీద ఏమైనా చర్య ఈనాటికి ఉందా? మరి దాన్ని ఏమని మేము ఊహించుకోవాలా? సామాన్య ప్రజలుగా మేమేమని ఊహించుకోవాలా? కాబట్టి ఇటువంటి అన్నీ లోటుపాట్ల నుంచి జరగట్లేదు, ఎమ్మటే చర్యలు జరగట్లేదు కాబట్టి ప్రజలు ఉడికిపోతున్నారు, ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇంత నష్టపోయి ఇన్ని దుర్మార్గాలు చేసి ఇన్ని హత్యలు చేసి ఎంత అన్యాయమైనటువంటి కార్యక్రమాలు చేసినా కూడా మేము చట్టపరంగా అంటున్నారు. ఈ చట్టం ఎప్పటికి తేలవాలా? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీల పట్ల సిద్ధశుద్ధితో పనిచేస్తాయని మనకు అర్థమవుతూ ఉంది. ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు బీసీలకి నిధులు విడుదల చేస్తుంటేనే బీసీల మీద చంద్రబాబు నాయుడు కొన్ని సిద్ధశుద్ధి అవుతుంది. గతంలో ప్రభుత్వాలు కూడా మాటలు చెప్పి కానీ ఎక్కడ బడ్జెట్లో కావాల్సిన కేటాయింపులు, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో బీసీలకు కావాల్సిన కేటాయింపులు అన్నీ ఉన్నాయి. బీసీల మీద మంచి చూపు చూస్తూ ఉన్నాడు. అంటే సార్ ఇప్పుడు గతంలో బీసీ చైర్మన్లు కానీ ఖాళీ కుర్చీలు ఉండే వాటికి చైర్మన్లు ఇచ్చారే కానీ నిధులు కూడా విడుదల చేయకుండా ఇప్పుడు నిధులు కూడా విడుదల చేయడంతో మీకు ఎలా? ఈరోజు గతంలో మనం చాలా ప్రభుత్వాలు పదవుల కోసం చైర్మన్లు ఏర్పాటు చేశారు, కానీ కళ్ళనీళ్ళు దురుపు తరప ఆ చైర్మన్కి ఆ కుర్చీ ఉండేది కదా. చైర్మన్ దగ్గరికి 2-3 వెళ్తే కూర్చొని అవకాశాలు కాదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకి నిధులు కేటాయించడం కూడా వాళ్ళకి శాంబాలను ఏర్పాటు చేయడం, వాళ్ళకి ఒక గన్మ్యాన్ ఇవ్వటం, వాళ్ళు కూడా ఒక ఉన్నంత పదవులు ఉండేలాగా చూస్తాననేది మనకు అవుతుంది. ఈరోజు చాలామంది బీసీ వాళ్ళు చాలామంది చైర్మన్ లేదు, వాళ్ళని చూస్తే మా అందరూ కూడా కడుపు నిన్నట్టు అనిపిస్తుంది. నారా లోకేష్ యువ మంత్రి తను ఏదైతే తన పాదయాత్రలో కామన్ మ్యాన్కి చెప్పాడు అవి అమలు చేస్తున్న విధానం మనకు కానొస్తూ ఉంది. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చి కొన్ని సేవలను దానిలో తీసుకురావటం వల్ల
సామాన్య కార్యకర్త ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరు ఏదైతే ఆఫీసులు చుట్టూ తిరగకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోన్తోని సేవలు చేసుకునే అవకాశాలు కల్పిస్తున్నాయి. సో ఉదాహరణకి ఒక తండ్రి ఊరు వెళ్ళాలి, బస్ టికెట్ చేసుకోవచ్చు, లేదా ఇంకొక ఆన్లైన్లో ఈరోజు అనేక సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది, దాని గురించి చేసుకోవచ్చు, కొన్ని సమాచారాలు చేసుకోవచ్చు. అంటే ఈరోజు భారతదేశంలో ఇచ్చే విధంగా నారా లోకేష్ చేస్తాటం, నారా లోకేష్ యువమంత్రి చేస్తాటం మా అందరికీ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేది వస్తుంది. అవి తీసుకురావటమే కాకుండా అవసరమైతే ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో కొంచెం దీని మీద మాలాంటి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడం కోసం బాగుంటుంది. ఈరోజు విద్యా వ్యవస్థలో కూడా చాలా మంది తన విద్యాశాఖ మంత్రి విషయం చాలా ఎంగంగా మాట్లాడి విద్యా వ్యవస్థలో కూడా కొత్త కొత్త మార్పులు తీసుకొస్తా ఉన్నాడు. ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కూడా అన్న క్యాంటీన్లో పెడతాం, ఇలాంటివి చేస్తున్నారు, పిల్లలతో అన్నం తింటాం, ఇవన్నీ చేస్తున్నారు. అందుకని ఈరోజు ఏదైతే నారా లోకేష్ యువ మంత్రి ఉన్నాడో ఖచ్చితంగా అద్భుతంగా చేస్తూ ఉన్నాడు. రానున్న రోజులు ఆయన పని ఇంకా బాగా మెరుగుపడుతుంది, ప్రజలకు అందుబాటులో ఉంటాడని మాకు అనిపిస్తూ ఉంది. పరిపాలన నంబర్ 1గా ఉందండి. మా రోడ్లు బాగుపడ్డాయండి, దొంగలు బాగుపడ్డాయి. మరి అదేవిధంగా ఇదివరకు మొత్తం ఎక్కువేసేవాళ్ళండి. ఇది మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇప్పుడు చాలా సిన్సియర్గా కరెక్ట్గా జరుగుతుందండి. ఏమండి ఇప్పుడు గతంలో ఆ పార్టీని వీడియో విమర్శించారు, ఈ పార్టీ అది రాజకీయ పార్టీ సహజమేనండి. కానీ నేను ఒక సామాన్య మానవుడిగా, ఒక రైతుగా నేను చెప్తున్నానండి, రూలింగ్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలన చాలా బాగుంది. ఏమంటే గతంలో 4 నెలలు 3 నెలలు నేను సివిల్ సప్లై ఆఫీస్కి వెళ్ళానండి. సివిల్ సప్లై వెళ్తే మరి 4 నెలల దాకా రాకపోతే మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పమన్నారండి, త్వరలో పడతాయి అన్నారు. అవి ఎప్పుడుకో పడేయండి. ఇప్పుడు అలా కదండి, వితిన్ 48 అవర్స్ లోపు ప్రతి రైతుకి డబ్బు వచ్చేసిందండి. మరి మేము ₹2 వడ్డీకి తీసుకుని దాన్ని వ్యవసాయం చేస్తామండి. మరి ఆ వడ్డీ డబ్బులు రాగానే బాకీలు తీసుకుంటాం. ఆ బాకీలు సకాలం తీర్చేనే మరి రైతు మాకు అప్పేస్తామండి. మళ్ళీ మేము అప్పు తీసుకుని మేము వ్యవసాయం చేసుకుంటామండి. మరి మేము సన్నకారు రైతులు అండి. అదండి ఏమంటే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఇప్పుడు సంక్రాంతి వస్తే గాలి వండుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, మరి డబ్బులు వస్తే మాకు ఆనందమే కదండి. మరి టెన్షన్ లేదు, ఆలోచనలు ఎప్పుడు వస్తాయని భయం లేకుండా మాకు డబ్బులు వస్తాయి. మాకు అది మాత్రం చాలా హ్యాపీ అండి రైతు. అదండి ఈ సంవత్సరం పంట కూడా బాగుపడింది. లోకేష్ బాగుంది, టీడీపీ బాగుంది. లోకేష్ పరిశ్రమలు చేస్తున్నాడు, ఐటీ ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? అది బాగుంది, బాగా ఉపయోగపడుతుంది అంటే ముందు బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంది. గూగుల్ టీసీఎస్ వస్తున్నాయి కదా. అవును బాగుంది, ఇప్పుడు ముందుగా బాగుంటుంది. ఇప్పుడు వాట్సాప్ లోనే ఆయన కొడితే సేవలన్నీ వచ్చేది రిలీజ్ చేశారు, ఎట్లా అనిపిస్తుంది అది? అది బాగుంటుంది. ఇప్పుడు షాప్ ఆఫీస్ డ్యూటీ తిరగవసరం లేదు, లేదు అవసరం లేదు, తిరగకుండానే మనం హాయ్ అంటే చాలు మనం వచ్చేస్తాం, సేవలన్నీ వచ్చేస్తాం. ఆర్టీసీ కూడా బుక్ చేసుకోవచ్చు దాంట్లో, ఐటీసీ కూడా వస్తున్నాం, ఆర్టీసీ టెంపుల్స్ అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఇలా చేయడం వల్ల ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది. తర్వాత జనాలకి ఏం ఇబ్బంది ఉండదు. ఆఫీసులకి అవన్నీ తిరగదు, అది ఎక్కడ తిరగకుండా అటు తిరగకుండా మేము ఎక్కడ పడితే అక్కడ పనులు అయిపోతుంటాయి. చేతిలోనే అందరి చేతిలో పని అయిపోతుంది. అందరి చేతిలో మొబైల్స్ ఉంటాయి కాబట్టి.